కి సాయి స్ఫూర్తి. యువతే ఏ దేశానికైనా జాతికైనా భవిష్యత్తు. అటువంటి యువత సన్మార్గంలో ఉంటే ఆ జాతి దేశం ఉచ్చస్థితిలో ఉంటాయి. ప్రస్తుతం మన యువతరం ఆధునిక పోకడల్లోనూ ధన సంపాదనలోనూ మునిగి తేలుతున్నారు. విలాసాలకు అలవాటు పడి దైవాన్ని లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారు. దీనికి తోడు నేటి పరిస్థితులు చాలా వరకు యువతరాన్ని పెడదారి పట్టించేవిగా ఉంటున్నాయి. ఎన్నో ప్రలోభాలు, మరెన్నో ఆకర్షణలు. వ్యాపార దృక్పథంతో యువతరాన్ని నైతికంగా దిగదార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనివల్ల జాతికి, సమాజానికి జరిగే నష్టాన్ని స్వార్థపరులు పట్టించుకోవడం లేదు. యవ్వనంలోనే ఎవరికైనా మంచి వ్యక్తిత్వ నిర్మాణం అవసరం. దీనికోసం ఆధ్యాత్మిక భావన యవ్వన దశలోనే అలవడాలి. ఆధ్యాత్మికత అంటే భౌతిక ప్రపంచాన్ని, భోగభాగ్యాలను వదలమని కాదు. ఆచరణ సాధ్యమైన సాయినాథుని తత్వాన్ని పాటిస్తే చాలు. బాబా కఠినమైన నియమాలను పాటించవనలేదు. ప్రపంచంలోని మానవజాతి అంతటికీ వర్తించే శాశ్వత సూత్రాలు చెప్పారు. సత్యాన్నే పలకటం, దొంగతనం చేయకుండా ఉండటం, వాదనలకి పోకుండుట, అన్ని ప్రాణులపైన దయ, పరులను నిందించకుండా ఉండటం, చేసే పనిలో శ్రద్ధ, పని పూర్తయ్యే వరకు ఓర్పు మొదలైనవి మతంతో ప్రమేయం లేకుండా మనుషులందరికీ వర్తించేవి. ఇవి పాటిస్తే లౌకిక ప్రపంచంలో విజయం లభిస్తుంది. నిజానికి ఆధ్యాత్మిక ప్రగతికి కావాల్సినవి కూడా ఇవే. అందుకే నేటి యువతరానికి కావాల్సింది సాయి స్ఫూర్తి.